గోత్రములు మన ఆర్యుల కాలం నుండే ఏర్పడ్డాయి. మొదట ఈ గోత్రములు సప్త ఋషులు, క్షత్రియులు, వైశ్యులు వీళ్లకు మాత్రమే ఉండేవి. పూర్వకాలమునందు ఒక మూల పురుషుడికి పుట్టిన సంతానమునందు వివాహం జరగకూడదని గోత్రమును ఏర్పరచుకున్నారు. ఇంకో కారణం ఏమిటంటే పురాతన కాలంలో అందరికీ గోవులే మూలాధారంగా ఉండేవి. ప్రజలు ఒక చోట నుండి మరొక చోటకు వలసలుగా వెళుతూ ఉండేవారు. అలాంటి సమయంలో ఒకరి గోవులు మరొకరి గోవులతో కలిసిపోవడం వలన గొడవలు ఏర్పడుతూ ఉండేవి. ఏర్పడిన గొడవలను తీర్చడానికి కొంతమంది గోత్రపాలకులు ఉండేవాళ్ళు. ఆ గోత్రపాలకుల పేర్ల మీదగానే గోత్రములు ఏర్పడ్డాయి. అవి కపిల, నల్ల ఆవుల వారు, తెల్ల ఆవుల వారు. కొన్ని గోత్రములు విద్య నేర్పిన గురువు పేరు మీద ఏర్పడినవి. మరికొన్ని గోత్రములు మూల పురుషుడు వాడిన పనిముట్లు, ఆయుధములు, ఉపయోగించిన వాహనములు వలన కూడా గోత్రములు ఏర్పడినవి. కొన్ని గోత్రములు సప్త ఋషుల పేర్ల మీద ఏర్పడినవి. ఆ పేర్లు గౌతమ, విశ్వామిత్ర, జమదగ్ని, భరద్వాజ, వశిష్ఠ, కశ్యప, అత్రి, అంగీర మొదలైనవి. మేము చేసే వీడియోస్ మీ మొబైల్ కి నోటిఫికేషన్ గా రావాలంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి.